నమస్కారం అండి. దేవపారు ఇప్పుడున్న యూత్కి బాగా అట్రాక్ట్ అయ్యే టైటిల్ ఇది. అండ్ అఖిల్ చాలా మంచి ఫ్యూచర్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా నేను చూడడం జరిగింది. చాలా అద్భుతంగా సినిమా తీయడం జరిగింది వాళ్ళు. అండ్ అందరు కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. హీరో, హీరోయిన్, అలాగే ధీరజ్ కానివ్వండి, అలాగే కెమెరామెన్ కానివ్వండి, అందరూ చాలా ఫ్రెషర్స్, చాలా బాగా చేశారు సినిమాని. అండ్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ అలీ గారి గురించి చెప్పాలి. చాలా ప్యాషనేట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా పిక్చర్ తీయడం జరిగింది. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టరు ఓషో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన ధ్రువన్ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా మెయిన్గా హీరో కానివ్వండి, హీరోయిన్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడున్న యూత్కి బాగా అట్రాక్ట్ అవుతుంది ఈ సినిమా అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ ఎటువంటి ఒక ల్యాగ్ లేదు, ఎక్కడ ఒక బోరింగ్ అనిపించలేదు. ప్రతి సీక్వెన్స్ కూడా చాలా అందంగా ఆయన తీర్చిదిద్దాడు డైరెక్టర్ అఖిల్ గారు. అండ్ అలాగే కెమెరామెన్ గురించి చెప్పాలి. స్పెషల్గా కొంచెం తక్కువ బడ్జెట్ అయినా కూడా ఎక్కడ ఆ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. కెమెరామెన్కి చాలా మంచి ఫీచర్ ఉందనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా పనిచేసిన అందరికి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తా ఉన్నాను. అండ్ మెయిన్ ఈ సాంగ్ రిలీజ్కి నన్ను పిలవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కాలువ భైరవ్ గారి గురించి మీకు తెలిసిందే, నేషనల్ అవార్డు విన్నరు. అలాంటి ఒక గొప్ప సింగర్తో ఈ సినిమా సాంగ్ పాటించడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ సాంగ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటా ఉన్నాను. ఎస్పెషల్లీ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ కన్సీవ్ చేసిన విధానం చాలా బాగుంది. దేవపారు అనగానే నేను కొంచెం ఒక టైప్ ఆఫ్ సినిమా అనుకున్నాను కానీ బట్ యూత్కి బాగా అట్రాక్ట్ అయ్యే సినిమా అనిపించింది నాకు. సినిమా చూస్తున్నాను సేపు కూడా ఎక్కడ ఎటువంటి ఒక బోర్ లేదు. అండ్ ధీరజ్ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. అతను వచ్చినప్పుడు అన్ని సీన్స్ కూడా చూసాను నేను. చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ మెయిన్గా హీరోయిన్ తను చాలా ఎమోషనల్గా ఈ సినిమాలో కనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా చైల్డిష్గా ఆ లవ్ అంతా నేను చూశాను. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా మెచ్యూర్డ్ యాక్ట్ చేసింది. అలాగే హీరో ఇంకా ఆయనకి ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది అండ్ చాలా మంచి సినిమాలు వస్తాయని కోరుకుంటున్నాను. చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఆయన కూడా. అండ్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి మళ్ళీ. అండ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో నేను చాలా ముందుంటారు. నేను కలిసినప్పుడు కూడా చెప్పారు, సార్ ఇది ఒక ఫస్ట్ సినిమా, నాకు ఒక చిన్న ఇది, నెక్స్ట్ ఇంకా నేను పెద్ద పెద్ద సినిమాలు చేయాలి సార్, అండ్ నెక్స్ట్ కూడా అఖిల్తోనే సినిమా చేస్తానని చెప్పి నాతో ఆయన మాట ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉందండి. స్టేజ్ ఫియర్ అంటే స్టేజ్ ఏమైపోతుందండి మన వెయిట్కి, ఆ ఫియరు, వేరే ఫియర్ ఏం లేదు. సో ఈ మూవీ చాలా మంచి మూవీ అండి, బాగా తీశారు. మన అఖిల్ రాజ్ గారు మంచి కష్టపడారు. తప్పకుండా ఇది మంచిగా పోతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రింట్ అండ్ మీడియా వచ్చినందుకు. మీ అందరూ వచ్చిన ఫ్రెండ్స్కి, గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్స్. టైం లేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే యాక్చువల్గా ఈ మూవీలో నన్ను ఏదో ఫన్నీ రోల్, కమెడియన్ అంటున్నారు కానీ యాక్చువల్గా ఇది మల్టీ స్టార్ అని చెప్పుకుంటాను నేనైతే. అది ఫస్ట్ హీరో ఎవరో, సెకండ్ హీరో ఎవరు అనేది మీరు డిసైడ్ అవ్వాలి చూసిన తర్వాత. యాక్చువల్గా హీరో ఇప్పుడు మనోడికి ఇద్దరు ఉన్నారు సినిమాలో. అదేవిధంగా నాకు కూడా ఇద్దరే ఉన్నారు. అంటే మల్టీ స్టార్ అని చెప్పుకోవచ్చు కదా. మనోడికి ఎంతమంది అయితే ఉన్నారో హీరోకి, సేమ్ నాకు కూడా అదే ఇచ్చాడు డైరెక్టర్. సో నేనైతే మల్టీ స్టార్ అని చెప్పుకుంటా. ఓకే ఆడియన్స్ కూడా హోప్ అదే ఫీల్ అవుతారు. ఓకే సరే, ఎక్కువ చెప్పను. ఓకే, ఇంకా నేను ఈ ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ నాకు అఖిల్, నేను ఇద్దరం స్కూల్ ఫ్రెండ్స్. మేమిద్దరం చిన్నప్పుడు స్కూల్ నుంచి ట్రావెల్ అయ్యాం. మన లలిత కళలన్నీ మనకి అఖిల్కి బాగా తెలుసు అనమాట. సో ఆ లలిత కళలన్నీ స్కూల్ టైం నుంచే గుర్తించి నాకు మంచి రోల్ రాసి నాకు అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ డైరెక్టర్ అఖిల్కి చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్ ఫాద్ సార్ కూడా చాలా థ్యాంక్స్. నన్ను ఇన్స్పైర్ చేసింది ఇండస్ట్రీకి రావడానికి, ఈ రోల్స్, ఇలాంటి రోల్స్ చేయడానికి, జనాలు నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి నన్ను ఇన్స్పైర్ చేసింది ముగ్గురండి. వెన్నెల కిషోర్ అన్న, సత్య అన్న, అలాగే వైవార్ష అన్న. సో ఈ ముగ్గురికి లైఫ్లో ఎలాగైతే బ్రేక్ త్రూ వచ్చిందో, వెన్నెల కిషోర్ అన్నకి వెన్నెల మూవీతో, అలాగే సత్య అన్నకి స్వామినారా మూవీతో, వైవార్షానికి ఏదైతే వైరల్ అయ్యి వైవా వీడియో నుంచి వైరల్ అయ్యి అక్కడి నుంచి ఇలా ముగ్గురు వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాకు ఈ దేవపారు మూవీ కూడా అలా ఉంటుందని చెప్పి నేను మీ అందరి ముందు చెప్పుకుంటున్నాను.
దీని తర్వాత మీరే చూస్తారు, మీరు ఎంత అభిమానిస్తారో. ఒక్కొక్కరు ప్రాణం పెట్టి చేసామండి, హీరో నుంచి హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళందరం. ఎందుకంటే ఇది మాకు లైఫ్ అండ్ డెత్ అనమాట. ఒక అవకాశం ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు, మా టాలెంట్ని గుర్తించి పిలిచి అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. పిలిచి మా టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్ గారికి మేము 100% మా ఎఫర్ట్స్ పెట్టి న్యాయం చేసామని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మా పేరెంట్స్ గురించి చెప్పాలండి. మా పేరెంట్స్కి ఇప్పటివరకు చెప్తున్నా, నేను ఇప్పటివరకు మా పేరెంట్స్ తలదించుకునేలా అయితే నేను ఏది చేయలేదు, తలెత్తుకునే పనులు అయితే నేను ఇంతవరకు చేయలేదండి. సో ఈ దేవుపారుతో ఎత్తిన ప్రతి ఏళ్ళు ముడుచుకుంటుంది. నా గురించి చెప్పిన ప్రతి ఓడు నోరు మూసుకొని కూర్చుంటారు, మీరు మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తా అని చెప్పి ఈ మూవీతో నేను చెప్తున్నాను. ఇది ఒక్కడైతే చెప్పగలను. ఈ దేవుపారు మూవీ అండి యూత్కి బేసికల్గా ఎవరైనా చూస్తే అరే ఇది నా స్టోరీ లాగా ఉంది, ఇదంతా మన స్టోరీ లాగా ఉంది, ఒక ఇద్దరు లవర్స్ వెళ్ళి కూర్చుంటే ప్రతి సీన్కి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఇదిగో చూసావా మనదే అన్నట్టు అంటారు. ప్రతిదీ రిలేట్ చేసుకొని ఇప్పుడు దీనిలో ఉంటుందండి. మీకు టీజర్లో చూసినట్టయితే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటే ఎవరిదో కాదు, అది మీదే. చూసే ప్రతి ఒక్క ఆడియన్ది ట్రూ స్టోరీ అది. సో ఈ మూవీ చూసి మిమ్మల్ని బ్లెస్ చేసి మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. I don't know Telugu also. First of all, first thank you with my friend Akhil and me working with a Tamil movie, one movie. Like we both are a friend. After that we collaborate with one movie. This is Devparu, first movie. Thank you Akhil to invite this movie. And again, thank you give for opportunity for Devparu in producer. And thank you my team, the entire team, hero, heroine, Dheeraj, and main pillar. Thank you once again. Thank you my entire team and my DOP team, like Gibson, Akash, and Ajay, and Praveen Krishna. Thank you very much. And dear media people, please support this movie. Thank you very much. అందరికీ నమస్కారం అండి. షోని డిలే చేసి లేట్గా స్టార్ట్ చేసినందుకు మీడియా వాళ్ళందరికీ ఐఎమ్ సారీ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీడియా అండ్ ఇక్కడున్న గెస్ట్ అంజీ గారికి అండ్ చైతన్య కృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక చిన్న డ్రీమ్. నేను నా ఫ్రెండ్ అఖిల్ ఇద్దరం కలిసి మా ఊర్లో చిన్న స్టోరీ అని చెప్పి అనుకున్నాము. అది బేసిక్గా షార్ట్ ఫిలిం అనుకున్నాము. మా ప్యాషన్ వల్ల, మాకు సినిమా మీద ఉన్న పిచ్చి వల్ల అది సినిమా దాకా వచ్చింది. మా ఇద్దరికి ఎంతైతే ప్యాషన్ ఉందో యాజ్ వెల్ మేమిద్దరం కలిసి స్టోరీ చెప్పినప్పుడు మా ప్రొడ్యూసర్ గారు కూడా అంతే ప్యాషన్తో ఆయన స్టోరీ నచ్చి ఓకే చేశారు. దెన్ 1 by 1 ఒక్కొక్కటి ఈరోజు ఇంత దూరం ఈ జర్నీ అంతా చాలా స్ట్రగుల్స్ చూసాము, చాలా అబ్స్టాకిల్స్ ఫేస్ చేసాము, చాలా కాన్సిక్వెన్సెస్. ఈ జర్నీలో చాలామంది సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ మై టీమ్ అండ్ అవర్ ఫిల్మ్. అండ్ ఈ సాంగ్ ఈరోజు రిలీజ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చి మీకు చూపిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా కష్టాన్ని, మా స్ట్రగుల్స్ని మీ అందరితో పంచుకొని ఈ సాంగ్ మీ అందరికీ నచ్చి మా సినిమా ఇంకా మీ మనసుల్లో చోటు సంపాదించుకొని కొంచెం ఆడియన్స్ కూడా రీచ్ చేసి మంచి పొజిషన్లో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే అండి, హీరోగా చేయాలి అంటే నాది జగ్గేపేట అండి. బేసిక్గా జగ్గేపేట నుంచి హైదరాబాద్ వరకు చాలామంది వీడు హీరో ఏంటి, వీడు హీరో అవుతాడా, వీడు హీరో అయ్యే కెపాసిటీ ఉందా లేదా, అసలు వీడికి యాక్టింగ్ వచ్చా రాదా అనే డౌట్ఫుల్తో చాలామంది నన్ను ఇన్సల్ట్ చేసింది చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ దాకా వచ్చి ఈ పొజిషన్లో నుంచున్నాము అంటే బై గాడ్ గ్రేస్ అండ్ మాకున్న పిచ్చి ప్యాషన్ ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది అని చెప్పేసి నమ్ముతున్నాను. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను ఇక్కడ నుంచి, రేపు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మాకు వచ్చిన
ఆ బజ్కి వాళ్ళందరికీ వాళ్ళ నోర్లు మూసుకోవాలి, వాళ్ళ ఏర్లు దించుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ మా టీమ్కి మెయిన్ పిల్లర్ వచ్చేసి మా ప్రొడ్యూసర్ గారు అండ్ మా డిఓపి అశ్విన్ అండి. డిఓపి వర్క్ అండ్ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్, వీళ్ళిద్దరిని మా అందరినీ ఈ స్టేజ్ పైన మీ అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచోబెట్టి దీని అన్నిటికీ కారకులు మై డైరెక్టర్ అఖిల్. వితౌట్ అఖిల్ మేమంతా ఈరోజు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రెండ్గా షూటింగ్ టైంలో డైరెక్టర్గా నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, యాజ్ వెల్ అవర్ హీరోయిన్ యష్నా చౌదరి గారు నాకు ఇచ్చిన సపోర్ట్ ఈ సినిమా చాలా బాగా రావడానికి రీజన్ అండి. అండ్ స్పెషల్లీ ఇప్పుడు ఇంత చిన్న సినిమాకి ఒక మంచి సింగర్ వచ్చి పాడాలి అంటే చాలా చూసుకోవాల్సినవి ఉంటాయి. కానీ మాకు మా టీము, మా ప్యాషన్, మా వర్క్ నచ్చి కాలభైరవ గారు మాకు టైం ఇచ్చి పాట పాడి ఈరోజు ఇంత గర్వంగా చెప్పుకునే సిచ్యువేషన్లో తీసుకొచ్చిన కాలభైరవ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ ఓషో వెంకట్. ఇది బేసిక్గా చెప్పాలంటే లవ్ స్టోరీ అంటే మెయిన్ కావాల్సింది మ్యూజిక్ అండి. మేము మ్యూజిక్కి చాలా ఆలోచనలు పెట్టుకొని ఏదో చిన్న సినిమా మనకి అంత సోర్స్ ఉంటుందో లేదో తెలియదు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరుకుతాడో లేదో తెలియదు. లవ్ స్టోరీ అంటే మ్యూజిక్ కావాలి. ఆ మ్యూజిక్ ఓషో వెంకట్ వల్ల నాకు చాలా చాలా మా మూవీకి అడ్వాంటేజ్ అయింది. మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది ఇది లవ్ స్టోరీ, రామ్ కామ్ అండ్ మ్యూజికల్ హిట్ అవుద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఈ జర్నీలో చాలా స్ట్రగుల్స్ చూసాము, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. చాలా డిప్రెస్డ్గా ఉన్న సిచ్యువేషన్లో మా అందరికీ ఒక ఎనర్జీ బూస్ట్, ఎంకరేజ్మెంట్ చేసేది మా ధీరజ్ బండి. చాలా జోకులు వేసి పొద్దాగల నవ్విస్తూ ఉంటాడు. ఐఎమ్ వెరీ లక్కీ మేమంతా మా టీంలో ఇలాంటి ఒక పర్సన్ దొరికి మాకు డబుల్ ఎనర్జీతో ఎలాంటి డిప్రెషన్ గుర్తు చేయకుండా వర్క్ చేసుకోవడానికి మంచి పర్సన్ నాతో మా టీంతో ట్రావెల్ అవ్వడం. వీఆర్ వెరీ లక్కీ టు ఫౌండ్ హిమ్. అండ్ ఇంకేమైనా మర్చిపోయానా? అండ్ అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రియా గారు, అక్క ప్రమోషన్స్ స్టార్ట్ అయిన కాడ నుంచి మా అందరికీ మంచి సపోర్ట్ ఇచ్చి తన టైం అండ్ మొత్తం స్పెండ్ చేసి మా అందరికీ మంచి ప్లానింగ్స్, గైడ్లైన్స్, ఈ డ్రెస్ కూడా అక్కే సెలెక్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ కొంచెం మేమంతా కొంచెం డెబ్యూటెంట్స్, మమ్మల్ని కొంచెం మీరందరి ఆశీర్వాదాలతో మమ్మల్ని సపోర్ట్ చేసి ఒక మంచి పొజిషన్కి మీ ఆశీర్వాదాలు, మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్ అన్నీ మాకు ఉండాలని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ మీరందరి ముందు ఎంతసేపు మాట్లాడి మీరు నా స్పీచ్ విని నన్ను ఇంత భరించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కొంచెం మా సినిమాని సపోర్ట్ చేసి రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ కొంచెం చేయండి. ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్ యూ ఆల్. అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ వెయిటింగ్ యూ. మీ అందరిని ఇక్కడ వెయిట్ చేయించి కొంచెం డిలే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి అండ్ నమస్కారం. థ్యాంక్ యూ ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి. అండ్ ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ మా డాడీ గురించి తలుసుకోవాలి. ఎందుకంటే 1.5 months బ్యాక్ మా డాడీకి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు నా చేయబట్టుకొని ముందుకు నడిపిస్తాడు అనమాట మా డాడీ ప్రతి విషయంలో. కానీ ఇప్పుడు మా డాడీ లేరు. బేసిక్గా మా డాడీ ఇప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నారు. లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు, ముందుండి కూర్చొని సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఐ మిస్ యూ మై డాడ్. మా డాడీని ఖచ్చితంగా తలుచుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఉండటానికి మెయిన్ రీజన్ ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఆయన నాకు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయన ఎవరంటే చిరంజీవి గారు అనమాట, నా ఫేవరెట్ హీరో. అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో ఒక ట్రంక్ బీరువా ఉండేదన్నమాట. అక్కడ చిరంజీవి గారు బొమ్మలు అతికిచ్చి ఉండేవి. నేను పెరిగేటప్పుడు ఆయన సినిమాలు చూసుకుంటేనే, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా, ఆయన మూవీస్ చూసుకుంటే నేను ఇక్కడ వరకు వచ్చాను. సో ఎప్పుడో ఒకసారి ఆయన చూడాలి, ఎక్కడైనా చూడాలని ఆయన చేసిన కొన్ని మూవీస్కి ఆర్ట్ అసిస్టెంట్కి కూడా వెళ్ళాను అనమాట. దూరం నుంచి చూస్తే చాలని అలా ఒక 2 times చూశాను. సో ఆయన మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన అనమాట. నేను డైరెక్టర్ అవ్వాలి, ఒక ఇండస్ట్రీలో ఉండాలి అని చెప్పి చేయడానికి. నేనైతే ఒకటి అనుకుంటా ఉంటాను అనమాట. ఎప్పుడు బయట ఇండస్ట్రీ వాళ్ళకి కాకుండా బయట రిలీజియస్ వాళ్ళకి ఒక్కొక్క దేవుడు ఉంటారు అనమాట. లైక్ జీసస్, అల్లా, లైక్ బాబా లాగా. కానీ ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, అన్ని రిలీజియస్ వాళ్ళకి.
వాళ్ళందరికి దేవుడు మాత్రం చిరంజీవి గారు, అది మాత్రం నేను ఒప్పుకుంటే. నాకు దేవుడు మాత్రం నాకు చిరంజీవి గారు. మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది నేను ఇక్కడ ఉండడానికి, ఈ స్టేజ్ మీద ఉండడానికి మెయిన్ రీజన్ మాత్రం నాకు చిరంజీవి గారే. ఆయనకి నేను ఇండైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పుకోలేదు. ఏదో ఒక రోజు ఆయన డైరెక్ట్ కలవాలని కూడా అనుకుంటున్నాను. ఆయన గురించి నేను ఇప్పుడు చెప్పకపోతే ఇక్కడ నేను ఉంటాను కూడా వ్యర్థం అనమాట. ఇక్కడ నేను ఉంటాను కూడా యూస్ ఇది లేదు. బట్ ఇంకా మన మూవీ గురించి మాట్లాడాలి. సో ఇప్పుడు సాంగ్ లాంచ్ ఈవెంట్ కాబట్టి సాంగ్ గురించి మాట్లాడదాం. ఈ సాంగ్ కాలభైరవ గారు పాడారనమాట. ఇది నేషనల్ అవార్డు విన్నర్. ఓషో నా వెంకట్ మ్యూజిక్ డైరెక్టర్, తను నా వెంకట్ చెన్నై. అతను తమన్ గారి దగ్గర ప్రోగ్రామర్గా చేస్తూ ఉంటాడు. సో నేను చెప్పినప్పుడు నాకు మంచి ట్యూన్స్ ఇచ్చాడు. వెంటనే నేను ఎవరైతే బాగుంటుంది అంటే అతనే కాలభైరవ గారితో మాట్లాడి ఆయన ఒప్పించి సాంగ్ పాడిపించాడు. ఇది ఒక సాడ్ సాంగ్ అనమాట, ఎమోషనల్ సాంగ్. చాలా బాగా వచ్చింది సాంగ్ మాత్రం, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అందరికి ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోండి. డెఫినెట్గా మీరు డెఫినెట్గా బాగా నచ్చుతుంది. అందరూ ఒకసారి వినండి. మీరు కూడా ఈ సాంగ్ ఉందని ఒకటి స్ప్రెడ్ చేయండి ఆడియన్స్లోకి. తర్వాత నేను ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి, వీళ్ళకి మాధవ్ గారికి, ఆ టీం వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ప్రతిసారి నన్ను సపోర్ట్ చేసుకుంటా, కొంచెం లేట్ అయినా సరే ఓకే కొంచెం తొందరగా చెయ్యని నాకు ఎంకరేజ్ చేసుకుంటా. ఈవెన్ నిరంజన్ గారు కూడా ఆయన సొంత మూవీ లాగా నాకు ముందుండి, అఖిల్ నువ్వు టెన్షన్ పడమాకు, నువ్వు కొత్త హీరోవి, నువ్వు టాలెంట్ ఉంది నీకు, నువ్వు కొంచెం జాగ్రత్తగా చేసుకో అని చెప్పి నాకు ఎప్పుడు నిరంజన్ గారు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ అంజి గారికి చాలా థ్యాంక్స్. అంజి గారు మేము ఒక బిల్డింగ్ మేట్స్ అనమాట. మా బిల్డింగ్ పైనే అంజి గారు ఉంటారు, ఆఫీస్ ఉంటుంది అంజి గారిది. ఎప్పుడు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. సార్ ఇలా మూవీ చూడండి సార్ అంటే వచ్చి చూశారు. చూడగానే సార్ నేను ఒకటే చెప్పాను, సార్ ఓపెన్గా చెప్పండి సార్, బాగాలేదంటే బాగాలేదని చెప్పండి, ఏదో మనకున్న రిలేషన్తో ఏదో బాగుందని మొహమాటంగా చెప్పకండి అంటే, లేదు అఖిల్ చాలా బాగా తీసావు, చాలా గ్రిప్పింగ్గా ఉంది స్క్రీన్ ప్లే, అంతా బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా ఎంగేజ్ చేసావు, మంచిగా లవ్ స్టోరీ అని చెప్పి ఆయన ఫస్ట్ రివ్యూ ఆయన అనమాట నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ రివ్యూ నేను ఎప్పుడు మర్చిపోయాను. అండ్ ఈ సినిమా జర్నీ గురించి చెప్పాలంటే, ఈ సినిమా జర్నీ స్టార్ట్ చేసింది నేను మినాస్తో. ఏదో ఒక చిన్న షార్ట్ ఫిలిము, ఒక 3 లక్షల్లో చిన్న ఇండిపెండెంట్ ఫిలిం స్టార్ట్ చేద్దాం అనుకుని కర్నూలు వెళ్ళి మా ప్రొడ్యూసర్ గారికి నేను స్టోరీ చెప్పాను. నేను ఆయన స్టోరీ వినలేదంట, కానీ నేను ఎలా ఉన్నాను, నేను కాన్ఫిడెంట్గా ఉన్నానో లేదో అదొక్కటే చూశాను. అఖిల్ మొన్న చెప్తారు నాకు, నేను స్టోరీ వినలేదు, నువ్వు అసలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు ఏంటి అని చెప్పి నేను అదే చూశాను, నీలో దమ్ముంది, నువ్వు తీయగలవు అన్నాను. అంటే నాకు నెక్స్ట్ డేనే అడ్వాన్స్ ఇచ్చేశారు, ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్లోనే షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ మాకు నెక్స్ట్ మేము ఎవరైతే మాకు బిగ్ మా దాంట్లో మంచిగా జరిగింది ఏంటంటే యష్నానే. బేసిక్గా యష్నా నేను హీరోయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఏదైతే క్యారెక్టర్ రాసుకున్నానో బయట కూడా తను అలానే బిహేవ్ చేస్తుంది. కొన్ని చూసాను నేను చాలాసార్లు చెప్పాను యష్నాకి కూడా, చాలా క్యూట్గా చేస్తూ ఉండేది యాక్టింగ్, బయట కూడా చాలా క్యూట్గా ఉండేది. దాంట్లో కూడా నాకు 3 వేరియేషన్స్ కావాలన్నమాట. ఒక టీనేజర్ లాగా, తర్వాత ఒక 25 years అమ్మాయి లాగా, మెచ్యూర్ డైలాగ్స్ చెప్పే అమ్మాయిలాగా కనిపించాలి. అప్పుడు యష్నాని చూశాను. కానీ యష్నాలో ఇంకొన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే, తను ఆన్ స్క్రీన్లో ఎలాగైతే మంచిగా యాక్టింగ్ చేస్తుందో, ఆఫ్ స్క్రీన్లో కూడా చాలా బాగా చూసుకుంటుంది అందరినీ. లైక్ సెట్లో ఉన్న వాళ్ళందరూ వాటర్ తాగుతున్నారా లేదా ఏంటి, వాళ్ళ మమ్మీతో కొన్ని వండి పంపించేది అనమాట. మీరు ఏం తినట్లేదు సరిగ్గా అని చెప్పి ఆంటీని మేము చాలా మిస్ అవుతున్నాయి. ఆంటీ వస్తారనుకున్నాను నేను. అండ్ ఒకసారి మా ప్రొడ్యూసర్ గారు సెట్కి వచ్చారనమాట. అయితే యష్నా యాక్టింగ్ ఎలా చేస్తుంది, ఎక్కువ సెట్కి రారు, అయితే వచ్చి అప్పుడే యష్నా ఒక ఏడుపు సీన్ ఉంటుంది, ఏడ్చే సీన్ ఉంటుంది. సో అది చూసి సార్ ఎమోషనల్ అయ్యి వెళ్ళిపోతున్నారు అనమాట. చాలా ఎక్కిలు నాకు ఇది చాలు, నేను ఇంక షూట్కి రాను, యష్నా సూపర్ చేస్తుంది అని. ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ షూట్ రాలేదు, ఎందుకంటే నా మీద యష్నా మీద నమ్మకం అనమాట అది. అండ్ ఇప్పుడు హీరో మినాస్ గురించి మాట్లాడాలి అంటే, బేసిక్గా మినాస్ చూస్తే హీరోగా ఎట్లాంటిది కొంచెం వైల్డ్ క్యారెక్టర్ అనమాట. వైల్డ్ అంటే బాగా పొసిసినెస్, వీడికి ఎందుకు ఎంత పొసిసినెస్ ఉంటుందా అంటే, అమ్మాయిల మీద ఎంత అనుమానం ఉంటుందా, ఎంత పొసిసినెస్గా ఉంటుందా అనే క్యారెక్టర్ కావాలి నాకు. సో మినాస్ని చూస్తే అలానే అనిపించింది నాకు. సో నేను నెరేషన్ ఇచ్చినప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు మినాస్. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ దేవ్ అనే క్యారెక్టర్కి నేను ఎలా చేస్తాడో, మంచిగా చేస్తాడో లేదో, పుల్ చేస్తాడో లేదో అని చెప్పి అనుకున్నాను. కానీ చాలా బాగా చేశాడు యాక్టింగ్. మీరు చూస్తారు కదా యాంగ్రీ కానీ అరే మీకు చూసినంతసేపు దేవే కనపడతారు, మినాస్ అన్నతను అయితే కనపడ్డు. అండ్ తర్వాత మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. మా ప్రొడ్యూసర్ గారి నుంచి అంటే లైక్ నేను బాబాయ్ అని పిలుస్తాను అనమాట. నాకు పరిచయమైన దగ్గర నుంచి కొన్ని రోజుల తర్వాత నుంచి నేను బాబాయ్ అని పిలుస్తున్నాను. ఆయన ఎలా అంటే, సార్ ఒకటి చేద్దాం సార్ అని చెప్పి నేను స్ట్రాంగ్గా చెప్తే నో అని అయితే ఎప్పుడు చెప్పలేదు, ఖచ్చితంగా చేద్దామని చెప్పి అని అంటారు.
సో మనం కొంచెం ఒక గోల్ పెట్టుకున్న తర్వాత అది గోల్ రీచ్ అవ్వాలంటే మనకు ఒక సపోర్ట్ ఉండాలన్నమాట. సో లైక్ ఇట్ రీబర్త్. సో నాకు రీబర్త్ ఇచ్చింది మాత్రం మా ప్రొడ్యూసర్ గారే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్గా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డెఫినెట్గా నేను ఒకటైతే చెప్పగలనండి, ఇది మేము అసలు ప్రమోషన్స్ కానీ ఏమీ చేయకూడదని అనుకున్నాము. అదే సింపుల్గా ఏదైనా ఓటీటీకి కన్ఫర్మ్ అయితే చాలు, ప్రమోషన్స్ ఏం చేస్తాం, అందరూ కొత్త వాళ్ళమే కదా, ఎవరు ఎంకరేజ్ చేస్తారు మన మూవీని అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే నేను కొన్ని ప్రివ్యూస్ వేస్తున్నాను కొంచెం డిస్ట్రిబ్యూటర్స్కి కానీ కొంతమందికి తెలిసిన వాళ్ళకి కానీ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళకి కానీ, వాళ్ళు ఒక్కటే అంటున్నారు, ఈ సినిమాని నువ్వు ప్రమోషన్ చెయ్యాలి, డెఫినెట్గా ప్రమోషన్ చేయకపోతే ఎవరికి తెలీదు, ఈ దేవపర్ అనే ఓడ్ ఒకటి స్ప్రెడ్ చేసుకోవాలి, నువ్వు ప్రమోషన్ చేసి గట్టిగా ప్రమోషన్ చేయి అంటే ఏదో థియేటర్లోకి వెళ్ళిపోయి హిట్ కొట్టేస్తుందని కాదు. ఇది ఒక మూవీ ఉంది, దీంట్లో ఒక ఫీల్ ఉంది, దీంట్లో ఒక ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ ఆడియన్స్కి తెలియాలి, అదొక ఫ్రెష్ ఫీల్ అనేది ఆడియన్స్కి రావాలి. అఖిల్ నువ్వు ఖచ్చితంగా ప్రమోషన్స్ చేయండి అని చెప్పి చాలామంది నాకు చెప్పారు. లేదు బేసిక్గా మాకు ప్రమోషన్ అనే ఐడియా లేదు, కానీ ఇప్పటి నుంచి మాత్రం గట్టిగా ప్రమోషన్స్ చేద్దామని చెప్పి అయితే 100% ఫిక్స్ అయిపోయాం. గట్టిగా ప్రమోషన్ చేస్తాం. నెక్స్ట్ కూడా ఒక ఈవెంట్ ఉంటుంది డెఫినెట్గా. సో మీ సపోర్ట్ అయితే డెఫినెట్గా మాకు కావాలి, మీడియా వాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ. సో మా దగ్గర మంచి కంటెంట్ ఉంది, కానీ దాన్ని రీచ్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాం మేము కూడా. ఆ రీచ్ చేయాలాగా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి, ప్రింట్ అండ్ మీడియా వాళ్ళు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ మా డిఓపి అశ్విన్ గురించి చెప్పాలంటే, వాడు నేను ఒక మూవీకి అసోసియేట్గా అతను అసోసియేట్గా చేస్తున్నాను, నేను ఏడీకి చేస్తాను తమిళ మూవీకి. అక్కడ పరిచయం మచ్చా ఒక మూవీ చేద్దాం మచ్చా అని చెప్పి మాట వరుసగా అన్నాను 2019లో. అది నెరవేరింది, అది ఖచ్చితంగా మూవీ తీసాం. అనుకున్న దానికన్నా అవుట్పుట్ చాలా బాగా ఇచ్చాడు. నేను భయపడ్డాను ఎలా ఇస్తాడో ఏంటో అనేది. కానీ ఇప్పుడు ఆడు సినిమాటోగ్రఫీ గురించే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అండ్ మా టెక్నికల్ టీమ్ లైక్ ఎడిటర్ ప్రతీక్ నేను చాలా అంటే చాలా గొడవలు అయ్యి కట్స్లో కొంచెం అలాగ ఒక దగ్గరగా మేము ఒక 1.5 year ట్రావెల్ చేసాము ఈ మూవీ పట్టుకొని. ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ ఇంత బాగా వస్తున్నాయంటే దానికి మెయిన్ రీజన్ ప్రతీకే. థ్యాంక్ యూ ప్రతీక్. అండ్ ఇంకా చాలామంది ఉన్నారండి టెక్నీషియన్స్ చెప్పుకోవడానికి, ఆర్ట్ డైరెక్టర్ కానీ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ మెయిన్గా మా ఏడీస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. నేను రెగ్యులర్గా వాళ్ళ మీద అరుస్తూ ఉండేవాడిని, కానీ వాళ్ళు అవన్నీ బేర్ చేసి నా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. నా టీం అందరికీ నేను థ్యాంక్స్. నాకు ఒక టీం అనేది నాకు అదృష్టం, అలాంటి టీం టెక్నికల్ టీం దొరుకుతాం. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్కి కూడా ఫాదర్ క్యారెక్టర్స్ కానీ లైక్ అందరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, అందరికీ మంచి నేమ్ వస్తుంది. సో మెయిన్గా నా ఫ్రెండ్ ధీరజ్ గురించి చెప్పాలి. ధీరజ్ ఏంటంటే, నేను జస్ట్ ఒక యాక్టర్గా వచ్చి ఒక చిన్న రోల్ ఉంది వితౌట్ ఆడిషన్ చేసి తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి నా స్కూల్ మేట్ కాబట్టి. బట్ ఎప్పుడైతే ఆయన ఇన్వాల్వ్ అయ్యాడో ప్రాజెక్ట్లో, ఈ వర్క్ యాజ్ ఏ ప్రొడక్షన్ మేనేజర్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రొడక్షన్ మేనేజర్గా కానీ అన్నిట్లుగా ఆయన ముందుండి చూసుకునేవాడు. థ్యాంక్ యూ ధీరజ్. గుడ్ మార్నింగ్ అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఏదైతే ఉందో కాలభైరవ గారు పాట పాడారన్నారు. అండ్ గ్రేట్ వర్క్. ఆయనతో కలిసి చాలాసార్లు పనిచేశాను. అండ్ ఇట్స్ అన్ ఆనర్. అండ్ అలాగే ఇక్కడ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, యాక్ట్రెస్ యష్నా గారికి అండ్ హీరో గారికి అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా వీళ్ళందరికీ మంచి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, అందరికీ నమస్కారం. ప్రతి మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేషెన్స్గా మా కోసం వెయిట్ చేసినందుకు. అండ్ కృష్ణ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ దేవపారు మూవీ గురించి చెప్పాలి అంటే, మన అంజీ గారు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ ఎంత కిడిష్గా చిన్నపిల్లలాగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో ఉన్న మెచ్యూరిటీ మన రియల్ లైఫ్లో కూడా అలానే అవుతుంది. మనం ఏదైనా రిలేషన్షిప్లో వస్తే లైక్ స్టార్టింగ్ అంతా రోజెస్ ఇన్ సన్షైన్ లాగా అనిపిస్తుంది, కానీ తర్వాత అలా ఉండదు. సో అందరూ రిలేట్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ ఫర్ సెలెక్టింగ్ మీ. అండ్ అంటే there is a lot of hard work for this movie అండి. అంటే 3 years నుంచి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఇప్పుడు ఆ టైం వచ్చింది అని అంటే రియలీ చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది. అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్. అండ్ నిజంగా మా మూవీకి బ్యాక్ బోన్ ఈజ్ 2 people, our DOP అశ్విన్ సార్ అండ్ ధీరజ్. ఇఫ్ నాట్ ఫర్ దేర్ ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ లేకపోతే అసలు మేము ఏమైపోయే వాళ్ళమో మాకు తెలియదు. సో దే వర్ బ్రిలియంట్ అండ్ our entire team is brilliant.
సో మీకు ఈ సాంగ్తో ఒక చిన్న ఐడియా వచ్చింది, టీజర్తో ఒక చిన్న ఐడియా వచ్చింది. అండ్ ఇక్కడ ప్లే అయిన టీజర్ కొంచెం 33 MB ఉంది, 70 mm డిఫరెంట్గా ఉంటుంది. సో యా, ప్లీజ్ మీ ప్రేమ మాకు చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ చూపించండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను చాలా ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీకి వస్తున్నాను. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది నేను వచ్చి. కాకపోతే ఒక కొత్త ఇన్స్పిరేషన్తో అఖిల్ గారు స్టార్టెడ్ డూయింగ్ దేవ్ పారు. అండ్ ఆయన కథ కానీ లేకపోతే ఆయన వే ఆఫ్ టేకింగ్ కానీ అట్లీస్ట్ మనం ఇంత బడ్జెట్లో ఇచ్చినా కానీ చేసి మంచి అవుట్పుట్ ఇవ్వాలనుకునే టీం ఇది. 24 crafts అంటారు కదా, అలా వీళ్ళందరూ 24 crafts లాగా మేము వీఆర్ లైక్ వన్ ఫ్యామిలీ. అండ్ ప్రొడ్యూసర్ గారు ఇస్ సమ్మన్ ఇలా ఈవెంట్ చేయాలి మేము ఇలా అనుకుంటున్నామంటే స్టార్టింగ్లో క్యూరే యాజ్ అన్ అక్కు అనేవారు, ఆ తర్వాత ఆప్కా మర్జీ బెహన్జీ అంటారు. అండ్ హీఈస్ సో 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 ఎంకరేజింగ్. అండ్ అలాంటి ప్రొడ్యూసర్స్ మనకి కావాలి, బికాజ్ వీఆర్ ఆల్ న్యూ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అలాంటి వాళ్ళు వస్తేనే మేము ఇంకా బాగా మంచి మూవీస్ చేయగలం. అండ్ ఇట్ కమ్స్ టు మినాజ్. మినాజ్ ఇస్ సమ్వన్ హూస్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. అంటే అరే వీడు మన ఫ్రెండే కదా, హీరోలాగా లేరు అనుకుంటాము, అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అండ్ ఈజ్ జస్ట్ లైక్, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఉదయ్ కిరణ్ ఎలా ఉండేవారు, లైక్ మన ఇంట్లో అబ్బాయి లాగా అలా అనిపిస్తారు. ఐ విష్ ఆయన పైకి వెళ్ళిపోయారు, బట్ స్టిల్ ఆయనలో ఉన్న మంచి మ్యాజిక్ లవబుల్ బాయ్ మీలో ఉండాలనుకుంటున్నాను. అండ్ ఆర్ లవ్లీ 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 యష్నా, ఐ కాల్ హర్ పారు ఓన్లీ బికాస్ షీ స్వీట్ పారు ఫర్ మీ. She really did well in the film. And ఇంకా మంచి ఫిల్మ్స్ చేయాలిరా నువ్వు. అండ్ కృష్ణ చైతన్య గారు, మీ సినిమాలు చూసి ఇక్కడ వరకు వచ్చాం మేము. అండ్ we thank you so much for being here. అండ్ అంజీ గారు is someone who's always like మాకు పెద్ద దిక్కు లాగా, పైన ఉంటారు, టాప్ ఫ్లోర్ లో ఉంటారు. సో హీస్ లైక్ పెద్ద దిక్కు ఫర్ us అన్నమాట. అండ్ సంబడి ఐ షుడ్ టెల్ దిస్, Osho really did a great job. Because of Osho only మా మూవీ ఇంత ముందుకు వరకు వెళ్ళింది. అండ్ ఆర్ఆర్ ధ్రువన్ గారు చేసిన హంగ్రీ చీతా సాంగ్ అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే మా సినిమాకి కూడా అలాగే ఫ్యాన్స్ ఉండాలనుకుంటున్నా. అండ్ ఈ మూవీ ఇంత బాగా సాంగ్స్ కానీ ఏదైనా కానీ మాంటేజ్ షాట్స్ కానీ ఫైర్ షాట్స్ కానీ రావడానికి రీజన్ ఇస్ ఆర్ డియర్ అశ్విన్ బ్రో. చెన్నై నుంచి వచ్చారు మాకు మన గురించి. వీఆర్ రియలీ గ్లాడ్ టు హ్యావ్ యూ సార్ హియర్. అండ్ ఈ మూవీ ఇంత బాగా ముందుకు వెళ్ళడానికి ఇస్ వన్ అండ్ ఓన్లీ పిల్లర్ ఇస్ ధీరా. హీఈస్ అ డార్లింగ్ టు అస్, లైక్ హీఈస్ అమేజింగ్. ధీరా చూస్తే చాలు ఓకే ఫైన్ చేసేయచ్చు అన్న ధైర్యం వస్తుంది. సో హీఈస్ సో సో లవబుల్. అండ్ మా దేవ్ పారు టీం నుంచి ఒకటే, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మాలాంటి యంగ్ టాలెంట్ వాళ్ళు ఉంటేనే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మేము కూడా ఇంకా మంచి ఫిల్మ్స్ తీయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ దేవ్ పారు టీమ్. మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ యాంకర్ ఇస్ రియలీ డూయింగ్ అమేజింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us. టెన్షన్ అయ్యి మర్చిపోతాం కదా, ఏమైనా మర్చిపోయావా? యా మర్చిపోయారు. సో మా హీరో మిన్హాజ్కి థ్యాంక్ యూ for being a good support. And Raj Virat sir, thank you so much for coming. మీ సపోర్ట్ కూడా యాక్చువల్లీ ఇప్పుడు మీరు మా దీనికి రావడం కన్నా షూట్లో కూడా మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, మీన్స్ అలాట్. ఈవెన్ అంజీ సార్, మీ పాజిటివ్ ఎనర్జీ మా టీంకి ఇస్తున్నందుకు సో థ్యాంక్ యూ. అండ్ మీడియాకి అగైన్ థ్యాంక్ యూ సో మచ్.